మీడియా సోషల్ మీడియాలో భారతీయులు యాక్టివ్గా లేకపోతే వ్యతిరేక శక్తుల ప్రభావమే ఎక్కువ పడుతుంది. ఇది సోషల్ మీడియా యుగం. అతి సర్వత్ర విద్యేత్గానే ఉంది, కానీ ఇక్కడ అతి సర్వత్ర విద్యేత్ కాదు, అతి ఉపయోగపడుతోంది. మొన్న రఫా అన్నటువంటి సంఘటన, ఎక్కడో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసినప్పుడు రఫా మీద జరిగిన దాడి గురించి ఇండియాలో ఉన్న సెలబ్రిటీలు కూడా మాట్లాడారు, పోస్టులు చేశారు. అన్ని కళ్ళు రఫా వైపే అన్నటువంటి. ఆ దేశంలో జరుగుతున్న గొడవ, ఇజ్రాయెల్కి పాలస్తీనాకి సుదీర్ఘకాలంగా ఉన్న గొడవ. వీళ్ళ దేశం మీద వాళ్ళు దాడి చేశారు, వాళ్ళ దేశం మీద వీళ్ళ దాడి చేశారు. వాళ్ళని బంధించారు, వాళ్ళని విడిపించుకోవడానికి అది దాడి చేస్తుంది. తప్ప రైటా అన్నటువంటి చర్చించుకోవడంలో తప్పలేదు. కానీ మన దేశంలో కాశ్మీర్లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మీద దాడి జరిగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 9 మంది స్పాట్లో, తర్వాత హాస్పిటల్లో మరికొంతమంది, దాదాపు 20-30 మంది గాయపడ్డారు. చేసింది ఎవరు? ఉగ్రవాదులు. ఏం చేశారు? కాల్పులు జరిపారు, బస్సు లోయలో పడేదాకా అటాక్ చేశారు. మరి అట్లాంటి సందర్భంలో మన దాని గురించి ఎందుకు మాట్లాడడం? మన కళ్ళన్నీ కాశ్మీర్ వైపుకి ఎందుకు లేవు? ప్రపంచాన్ని ఎందుకు చైతన్యపరచలేము? ప్రపంచంలో 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతీయులు డామినేటింగ్ ఫ్యాక్టర్, కానీ మన దేశాన్ని తిట్టే వాళ్ళ దాని మీద స్పందిస్తున్నాం తప్పించి మన దేశం మీద దాడి చేసే వాళ్ళ మీద స్పందన విషయంలో వీక్గా ఉన్నాం. ఇది కదా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సింది. తీవ్రవాదులు ఎందుకు పాకిస్తాన్ ఇట్ట మా మీద కుసుకొల్పుతోంది, ప్రపంచం నిద్రపోతుందని నిలదీయాలి కదా. సామాన్య ప్రజలు ఏం తప్పు చేయాలని చేశారని నిలదీయాలి కదా. ఎవరు అడుగుతున్నారు? అదే $1 మిలియన్ ప్రశ్న.